హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్టింగ్ అండి. ఇది ఇంకొక హార్వెస్టింగ్. ఇది ఇంతకుముందు కూడా అప్లోడ్ చేశాను షార్ట్లో. సో ఇక్కడ చూడకపోతే అక్కడ షార్ట్లో నేను అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను వంకాయలు కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనం గుత్తి వంకాయలు అంటాం కదా, అవండి ఒక్క కొమ్మకే దాదాపు 1/2 కిలో కాయలు వచ్చేసినాయి. సో అవి ఒకటి దాని తర్వాత ఒకటి ముదిరిపోతాయని నేను కట్ చేసుకుందామని వచ్చాను. సో అందులోకే కొన్ని మిరపకాయలు కూడా తీసుకున్నాను. సో తోటకూర అయితే చాలా వచ్చింది, చాలా గ్రోత్ అయ్యింది కదా, మొత్తం పురుగు పట్టేస్తుందని మొత్తం కట్ చేస్తున్నా. అసలు ఇందులోకి రావడం కూడా వీలవ్వట్లేదు నాకు, అంత అయిపోయింది. ఇంతకుముందు అయితే నేను ఫ్లవర్ వీడియోస్ చేసేదానండి. సో ఫ్లవర్ వీడియోస్ నాకు ఫ్లవర్స్ అందుబాటులో లేక నేను వీడియోస్ అనేది పెట్టట్లేదు. సో దానివల్ల ఇంటి దగ్గర ఉన్న గార్డెనింగ్ వీడియోస్ అన్న పోస్ట్ చేద్దామనేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. మొత్తం పురుగు పట్టేసింది కదా. సో ఎలాంటి మందులు, ఎలాంటి ఆయిల్స్ కానీ మనం నీమ్ ఆయిల్ అవి అంటాం కదా, స్ప్రే చేయకుండా ఆర్గానిక్గా పండించుకుందాం. సో ఇదైతే టమాటా ప్లాంట్. ఇది 1 మంత్ అవుతుంది నేను ప్లాంట్ చేసి. కాయలు కూడా చక్కగా వచ్చేసాయి, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఇది ఫస్ట్ పండండి వచ్చేసింది, ఫస్ట్ కాయ. అది మొత్తం రెడ్గా అయిపోయింది. సో అది కూడా కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వంకాయలు కట్ చేసుకుందాం, ఎందుకంటే కోతులు బాగుందండి. కోతులు కానీ ఒక్క కాయ కూడా ఉంచావు అవి చూసినామంటే. సో అందుకని నేను తొందరగా హార్వెస్ట్ అనేది చేస్తున్నాను. ఎప్పటికప్పుడు చేయకపోతే ఒక్క కాయలు కూడా మిగిల్చవు అవి. సో మాకున్న గింతంత ప్లేస్లోనే ఇవి పెట్టేశాను. 4-5 చెట్లు ఉన్నాయి నాకు, వంకాయ చెట్లు. సో ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం. మొత్తం తోటకూర నా వీడియోని మొత్తం కవర్ చేసేస్తుంది. సో తోటకూరను కూడా ఒకసారి హార్వెస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇవి వచ్చేసి గుత్తి వంకాయలు వైట్ వెరైటీ. ఇది ఒక్కటే వెరైటీ ఉందండి నా దగ్గర, ఇంకా ఏం పెట్టలేదు. ఫస్ట్ టైం నేను ఇవి పెంచడం కానీ గార్డెనింగ్ చేయడం కానీ. సో ఇది వచ్చేసి చాలా వరకు ఇందులో ఒక పెద్ద కాయ ఉంది కదా, అది పుచ్చు పట్టేసినట్టుంది కదా, కానీ అదేం కాదండి, ఇట్లా మచ్చలాగా వచ్చింది మీద. సో ఇంకా ఉంటే ఈ పురుగుల వల్ల ఇంకా అవి కాయలు కూడా పాడైపోతాయి అనేసి నేను కట్ చేసుకుంటున్నాను. సో చాలా వచ్చాయి కదా, నేను చిన్నవి కూడా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు 2-3 కాయలతోటి కూర ఏం కాదు కదా. సో 2 చిన్నవి ఉన్నా కట్ చేసుకుంటే మనకు ఒక కర్రీకి 1 టైంకు సరిపడంత కర్రీకి అవుతాయి. ఇది ఇంకొక ప్లాంట్ అండి. ఇది కూడా నా దగ్గర ఉన్న వెరైటీస్ అని ఇలా రౌండ్గా తెల్ల వెరైటీస్, ఇంకేం లేవు. నేను పెట్టిన ఇవే 4-5 చెట్లు. సో ఇందులో తోటకూర ఒక్కటే, ఒక పచ్చిమిరపకాయ చెట్టు ఉందండి. దానికి ఎన్ని కాయలు వచ్చాయంటే, ఇదివరకు నేను ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను కావచ్చు. నాకు ఎప్పుడు కావాలన్నా వెంటనే వచ్చేసి తెంపేసుకొని వెళ్తాను. చాలా ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి. ఇదంతా తోటకూర పూత వచ్చేసింది కదా, ఇవి పూత మొత్తం కింద రాలిపోయి సీడ్స్ అనేటివి మొత్తం రాలిపోయి మొత్తం కొత్త మొలకలు వచ్చేస్తున్నాయి. తోటకూర అది ఎంత తెంపినా అస్సలు ఒడగట్లేదు. సో ఇవన్నీ పూతంతా కట్ చేస్తున్నాను రాకుండా. ఇదంతా హార్వెస్ట్ చేసుకుంటే చెట్లన్నీ పాత అన్నీ తీసేసి కొత్తవి ఉంచేసుకుంటే అయిపోతుంది. మా సైడ్ తోటకూర అంటే బంగారంతో సమానం అండి, ఎందుకంటే కొనుక్కోవడం కదా. సో ఆర్గానిక్గా ఈ క్వార్టర్స్లలో ఎవ్వరు పండించరు, మా వచ్చేసి క్వార్టర్స్ కాబట్టి. సో ఈ ప్లేస్ దొరకడం, ఈ ప్లేస్లో అవి పెట్టడం కూడా ఒక విధంగా కష్టమే. సో చూసారా, ఇది ఒక్కటే ఒక ప్లాంట్, ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, చాలా కాయలు ఉన్నాయి. ఇది వచ్చేసి డార్క్ ఉంటుంది. ఇది లాస్ట్ టైం మేము ఎండు మిరపకాయల కారం అంటాం కదా, అట్లా కారం పట్టించాక మిగిలిన విత్తనాలతోటి నేను మొలకలు వేస్తే వచ్చింది. కాకపోతే ఇది అనుకోకుండా ఇది ఒక్కటే ఉండిపోయింది. చాలా వరకు దూరంగా పెట్టాను, అవన్నీ ఒకసారి ఆవు వచ్చేసి మొత్తం తినేసింది. సో అది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. ఇది ఒక్కటే ప్లాంట్ అనేది నాకు మిగిలింది. సో ఈ ఒక్క ప్లాంట్ అన్ని ప్లాంట్లకు ఇచ్చే కాయల్ని నాకు ఇచ్చేస్తుంది. చూసారు కదా, దాదాపు 1/2 కేజీ కాయలు నేను ఇంతకుముందే హార్వెస్ట్ చేశాను ఒక 2 డేస్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి ఇవి పండు నేనే పండాలని ఉంచుతున్నాను, ఎందుకంటే మనకు పోపులకి, పప్పుచారులకు, అవి పచ్చళ్ళకు యూజ్ అవుతాయి కదా. సో అందుకని కొన్ని పండ్లు కానివ్వడానికి ఉంచుతున్నాను. కానీ పండ్లు అయితే ఏంటంటే కొత్తవి రావడానికి యూజ్ అయితే లేదు, పండు వండిపోతే కొత్త పూత అనేది రావట్లేదు. సో ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటుంటా అంటే చిగుర్లు వచ్చి మంచిగా పూత అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూజ్ అయింది అని అనిపిస్తే, నా హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. అట్నే ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.